పుత్ర పవిత్రాత్మ నామమునా పవిత్రాత్మ ప్రభావముతో మనిషి అవతారమెత్తిన వాక్కు మనలను విశ్వాసమందరి నిరీక్షణ మరియు సంతోషములతో నింపిన నిరీక్షణకు కర్త అయిన దేవాది దేవుడు మీ అందరితో ఉండునుగాక. పూజ్యులైన గురువురేణులకు, వందనీయ కన్యాస్త్రీలకు, బ్రదర్లకు, అభినందనీయ విశ్వాసులందరికీ, మరి ముఖ్యంగా బాల బాలికలందరికీ, యువతి యువకులకు 2025 జూబిలీ ఆరంభ శుభాకాంక్షలను, దేవుని అనుగ్రహమును అందజేస్తున్నారు. సిలువలోనే మన రక్షణము, సిలువ ద్వారానే మనకి మోక్ష భాగ్యము. క్రీస్తు జన్మించిన పండుగ ఎంత ఆనందమైన! పశువుల పాకలో తొట్టి కర్రతో చేయబడ్డది, చెక్క కట్టె, పుట్టినప్పుడే కట్టెతో చేయబడిన ఆ ఊయలలో ఘాటిలు అరుండబెట్టిన క్రీస్తు చెక్క సిలువపై కట్టె సిలువపై ఎండిపోయిన ఆదిలో పచ్చటి చెట్టు పాప కారణమైతే ఇప్పుడు ఆ ఎండిపోయిన చెట్టుని మరలా తీసుకుని క్రీస్తు ఈ విధంగా, అందుకే మనకి ఈ జూబిలీ కార్యక్రమాలలో సిలువ చాలా ముఖ్యమైంది కనుక మన ఓరుగల్లు పీఠంలో మొదటి పూజను జూబిలీ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని రాష్ట్రాల్లో మనం ముందుగా కొనియాడుతున్నాం కనుక గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మన వరంగల్ విశ్వాసులందరి తరపున కృతజ్ఞత తెలుపుదాము. ప్రార్థించుదాం. ఓ తండ్రి, మమ్ము నిరాశపరచని నిరీక్షణ నీవు, సమస్త సృష్టికి ఆది అంత్యము నీవే. ఈ కృపాకాలమున జూబిలీ సంవత్సరములు నీ దివ్యకుమారుని వైభవోపేత సిలువను మేము వెంబడిస్తూ ప్రారంభిస్తున్న ఈ విశ్వాస యాత్రను, ఈ సంవత్సరం అంతా జరిగే ఈ విశ్వాస యాత్రను దీవించండి. విరిగిన హృదయాల గాయములను కట్టును. పాపానికి బానిసలుగా మరియు ద్వేషానికి బందీలుగా చేసిన బంధకాలన్నింటినీ విప్పుము. మరియు మీ ప్రజలకు ఆత్మానందము దయచేయము. క్రీస్తు జన్మించి ఇంతకాలం గడుస్తున్నందుకు లోకానికి రక్షణ అందరికీ అందేటట్టుగా ఈ సంవత్సరం మేము చేయి ప్రార్థనను అంగీకరించును. తద్వారా విశ్వాసులందరూ తమ కొరకై నిర్దేశింపబడిన గమ్యానికి నూతనీకరించబడిన నిరీక్షణతో, నమ్మకముతో మీ కుమారుడు మా నాథుడు క్రీస్తు చెంతకు మేమందరం నడుచుదము గాక. యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
క్రీస్తు జ్యోతియే మండుచున్నది నా నిరీక్షణ ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతియే దేశం ఊరువాడ జాతులన్నీ దర్శించును దివ్య కాంతిని దైవ వాక్కులో దేశం ఊరువాడ జాతులన్నీ దర్శించును దివ్య కాంతిని దైవ వాక్కులో చల్లా చెదరై బెదిరిపోయిన బిడ్డలో చల్లా చెదరై బెదిరిపోయిన బిడ్డలో కనుగొందరు తమ ఇంటిని నీ తనయునిలో కనుగొందరు తమ ఇంటిని నీ తనయునిలో నీ తనయునిలో మండుచున్నది నా నిరీక్షణ ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతియై మండుచున్నది నా నిరీక్షణ ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతియై మృదువైన ప్రభుడవు సహనశీలుడవు ప్రాతకాల వెలుగై ప్రజలందరూ ఒకరమని మొదటిగా ఉన్నవారు సిలువను ఆలింగనము చేసుకుని ఉన్నారు కనుక ఈ లోగో ద్వారా దేవుడు లోగోతో తయారు చేయబడిన ఈ జెండాను దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ మా ఊరిగల్లు పీఠానికి గుర్తైన జూబిలీ సంవత్సరానికి గుర్తైన ఈ జెండాను ఆశీర్వదించండి. మేము ఎల్లప్పుడూ నీపై ఆధారపడి ఉన్నట్లు మాకు అర్పించే ఈ సిలువ ద్వారా మేము లోక రక్షణకు మీరు ఎన్నుకున్న సాధనముగా మేము కూడా మా జీవితంలో వచ్చే సిలువలన్నిటిని కూడా మోసుకుంటూ నీ కుమారులు మేము వాటిని బరువుగా భావించక మీరిచ్చిన బాధ్యతగా సులువుగా కష్టపడుచు భారం కృంగిన ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు స్వస్థతను విశ్రాంతిని ప్రసాదించని పలికిన ప్రభు క్రీస్తు మాటలు విశ్వసిస్తూ ఈ జెండాను ఆశీర్వదించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దీనిని ఆశీర్వదించి మన వరంగల్ పీఠంలోని 12 జిల్లాల విశ్వాసులను క్రైస్తవులు కాని వారిని కూడా ఈ సిలువనే జెండా ద్వారా సిలువనే లంగరు ద్వారా రక్షించుతారు కాక. ఆమేన్. ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతియై చూచెదం చల్లగాలి వీచగా జనించే మన దైవం కాలగమనంలో కన్నులెత్తి చూచెదం చల్ల
సహోదరి సహోదరులారా, మన జీవితం ఒక యాత్ర. క్రైస్తవులకు తీర్థయాత్ర, ఒట్టి యాత్ర కాదు, ఎక్స్కర్షన్ కాదు, పిక్నిక్ కాదు. అవన్నీ కూడా ఉంటాయి మన జీవన యాత్ర. కనుక జీవన యాత్రలో మన జన్మము మొదటి మెట్టు. మన క్రైస్తవ జీవిత యాత్రలో ఇదిగో ఈ బాప్తిస్మం మనకి మొదటి మెట్టు. మనము మన చిన్నతనంలో మన తరఫున మన తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇచ్చిన వాగ్దానములను మరి ఒకసారి నూతనీకరించుకొని మన ఈ విశ్వాస జూబిలి యాత్రను కొనసాగించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఇప్పుడు మహాద్భుతమైన మా రక్షణ వరమును జ్ఞాపకం మనకు తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తం ఈ జలమును రైతు ఆశీర్వదింపుడు. ఈ వరప్రసాదం వలన భూమికి సారం ఇచ్చుచున్నది. మా శరీర మాలిన్యములు కడిగి మా శుభ్రతను నీరు దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనముగా కరుణతో సృష్టించితివి. దీని ద్వారా నీ ప్రజల దాస్యమును ఎర్ర సముద్రం దాటించి నడిపించితివి. వారి దాహమును ఎడారిలో తీర్చితివి. బండ నుండి నీటి జలమును ఇచ్చి వారిని సంతృప్తి పరిచితివి. దాని వలననే నీవు మానవుతో చేయనున్న నూతన నిబంధనను ప్రవక్తలు బోధించిరి. యోర్దాను నదిలో యేసు సాక్షాత్తు ఆయనే తపోస్నానం పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మా మనోస్వామి నూతన జన్మనసుగు జ్ఞాన స్నానముతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞాన స్నానములకు సూచకముగా ఉన్నాం. ఈ జూబిలీ పండుగ సందర్భంలో జ్ఞాన స్నానం పొందిన మా సోదరి సోదరులందరి ఆనందంలో మేము భాగస్థులమగినట్లు మాకు మీ కృపను 12 జిల్లాలలో ప్రజలందరిపై విశ్వాసులపై నీ కృపను అనుగ్రహింపము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జ్వాలయే క్రీస్తు జ్యోతియే మండుచున్నది నా నిరీక్షణ. ఒక జ్వాలయే క్రీస్తు జ్యోతియే ఎగసి పడెను నా గుండె సౌబడి. ఒక గీతమై సంగీతమై ఎగసి పడెను నా గుండె సౌబడి. ఒక గీతమై అనంత జీవనాధారం నీవేగా నీవేగా. జీవిత బాటలో నా నమ్మకం నీవేగా. జీవిత బాటలో నా నమ్మకం నీవేగా నీవేగా. క్రీస్తు జ్యోతియే మండుచున్నది నా నిరీక్షణ. ఒక జ్వాలయే క్రీస్తు జ్యోతియే. ప్రభుడవు సహనశీలుడవు ప్రాతకాల వెలుగై ఆదరించు అందరినీ. మృదువైన ప్రభుడవు సహనశీలుడవు ప్రాతకాల వెలుగై ఆదరించు అందరినీ. నలచెను భూపరములను తన సృష్టిగా. నలచెను భూపరములను తన సృష్టిగా. విడుదల చేయు పవిత్రాత్మ శక్తితో. విడుదల చేయు పవిత్రాత్మ శక్తితో. పవిత్రాత్మ శక్తితో.
చున్నది నా నిరీక్షణ ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి మండుచున్నది నా నిరీక్షణ ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతి అయి క్రీస్తు జననమునందు మాత్రమే గాక క్రీస్తు శిలువ మరణమునందు కూడా ఆనందించుచు గ్లోరియా పాట పాడి అందరం ఏకకంఠముతో గాయక బృందముతో కలిసి మనము పాడి దేవుని కొనియాడదము. గ్లోరియా ఇన్ ఎక్సెల్సిస్ దేయో. మహోన్నతుడైన సర్వేశ్వరుడా
ఆత్మతో నిండువారా. ఆమేన్, 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 ఓ సర్వేశ్వర, నీవు పవిత్ర కుటుంబమును, యేసు మరియ యోసేపుల కుటుంబమును, మా కుటుంబ జీవితములోని ప్రేమ బంధములకు, నైతిక విలువలకును గొప్ప ఆదర్శముగా దయచేసితివి. ఈ సత్యమునే స్మరించుకొనుచు మేము పవిత్ర కుటుంబాల మహోత్సవమును, జూబిలీ ప్రారంభ పూజాబలిని జరుపుకొనుచున్నాము. యేసు మరియ యోసేపులు జీవించిన కుటుంబ జీవితాదర్శమును అనుసరించి మేము మానవ ప్రేమలోని పవిత్రతను, కుటుంబపు విలువల గొప్పతనమును గ్రహించి సంతసింతుముగాక. మా కుటుంబములను నీ పాదాంకితము చేయుచున్నాము. మేము ఈ లోకములో నీవు చూపించిన తీర్థయాత్రను ముగించి కడకు నీ స్వర్గపు నివాసములో చేరు బహుమతిని పొందు భాగ్యము మాకు అనుగ్రహింపుము. ఈ సంవత్సరమంతయు ప్రతి కుటుంబములో నిన్ను ఆరాధించుచు సిలువలోని విలువను గ్రహించి ముందుకు సాగునట్లు, సిలువ అంతము కాదని పునరుత్థానమునకు సాధనముని మేము గ్రహించినట్లు, నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి గైగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సమూవేలు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయిచుండును. మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనము వరకు మరియు 24వ వచనము నుండి 28వ వచనము వరకు. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డనడిగి తిని అనుకొని శిశువుకు సమూవేలు అని పేరు పెట్టెను. ఎల్కానా ప్రభువుకు బలి అర్పించి వ్రతము తీర్చుకొనుటకు మరలా కుటుంబముతో బయలుదేరెను. కానీ అన్న వెళ్ళలేదు. ఆమె ఎల్కానాతో, నేనిప్పుడు రాను, పాలు మానిన పిదప బాలుని కొనివచ్చి యావేకు సమర్పింతును. ఆ పిమ్మట వాడు యావే సన్నిధిలోనే ఉండిపోవును అనెను. అంతటా అన్న బాలుని తీసుకొని 3 ఏండ్ల కోడెదూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తెడు ద్రాక్షారసముతో షిలోలోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడింకను పసివాడు. అచట దూడను వధించి బలి సమర్పించిన పిదప అన్న బాలుని వెంటబెట్టుకొని ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగింపవలెను. మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేనే. నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించి తిని ప్రభువు నా మనవి నాలించి నా కోరిక తీర్చెను. కావున నేనీ పసికందును ప్రభువుకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండును అనెను. అంతట వారు ప్రభువుకు మొక్కిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ
ప్రీతి శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ సన్నిధి అనిన నాకు మిగుల ప్రీతి శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ సన్నిధి అనిన నాకు మిగుల ప్రీతి శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ సన్నిధి అనిన నాకు మిగుల ప్రీతి నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాల నీ దీవెన పొందాలని నా కోరిక కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాల నీ దీవెన పొందాల నా కోరిక నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ సన్నిధి అనిన నాకు మిగుల ప్రీతి శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ సన్నిధి అనిన నాకు మిగుల ప్రీతి. మనకు రక్షణ లభించే సమయము మరింత దగ్గర అయినది. రెండవ పట్టణము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనము మరియు 21వ వచనం నుండి 24వ వచనము. ప్రియులారా, తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరగలేదు, అందువలననే అది మనల్ని కూడా ఎరగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏవి కానింటుమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించి పనులు వనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందడము. ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావాలనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులము అగువారు దేవుని యందును దేవుడు వారి యందును ఉందురు. ఆయన మనకు వసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మహిమను పాడెదం. హల్లెలూయా గీతం. నజరేయవాస ఓ బాలయేస నీ మహిమను పాడెదం. హల్లెలూయా గీతం. హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా. నజరేయవాస ఓ బాలయేస నీ మహిమను పాడెదం. హల్లెలూయా గీతం. మదిని నిలిపెదము నీ మహిమ సువార్తను. మాలోని ప్రేమను మేము చాటి చెప్పెదము. మదిని నిలిపెదము నీ మహిమ సువార్తను. మాలోని ప్రేమను మేము చాటి చెప్పెదము. మరపురాని నీ మహిమను ఎలుగెత్తినే పాడెదం. మరపురాని నీ మహిమను ఎలుగెత్తినే పాడెదం. హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ పునీత లూకా గారు రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము వచనములు 41 నుండి 52 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము వచనములు 41 నుండి 52 వరకు. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏండ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదుక ఆరంభించిరి. వెదకి వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అని అనెను. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను.
ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీయు మనసున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియులారా, ఈరోజు ప్రసంగం స్థానములో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని పీఠాధిపతులమందరము కలిసి సమష్టిగా ఒక లేఖను తయారు చేశాము. ఈ లేఖను ఈరోజు నేను చదివి ముఖ్యాంశాలను కూడా మీకు పైకెత్తి చూపిస్తాను. తెలంగాణలో 6 పీఠ మండలాలు, ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో కలిసి 8 పీఠ మండలాలు అంటే డయాసిసెస్. ఈ 14 పీఠ కాపరులు అయిన మేము అందరము మన 2 రాష్ట్రాల్లోని క్రైస్తవులైన మనందరి ఘనత ముందుగా, ఆ తర్వాత జూబిలీని గురించి పరిశుద్ధ పాపు గారు గత 3 ఏళ్లుగా ఏమేమి కార్యక్రమాలు, తర్వాత మన పీఠములో మన 2 రాష్ట్రాలలో ఎక్కడెక్కడ జూబిలీ దేవాలయాలు, ఎక్కడెక్కడ పాప సంకీర్తన కేంద్రాలు, మేము వాటిని మీకు వివరిస్తాము. ఈ కాపీని మీకు వచ్చే వారం కల్లా మీకు ఎవరెవరికి కావాలంటే కూడా విచారణ మీకు ఫోటో కాపీ చేయొచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కూడా మీకు అందజేస్తే ఇప్పుడు విన్నది మరి ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. కనుక పీఠ కాపరులైన తెలుగు శ్రీ సభ సమష్టి జూబిలీ 2025 లేఖ, ప్రేషిత లేఖ, పరిచారక లేఖ. ప్రధానాంశము జూబిలీ నిరాశను నివృత్తి చేయు నిరీక్షణ. హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ us. ఈ నమ్మకము లేని ప్రపంచంలో హోప్లెస్ వరల్డ్ అయిపోయింది. దీంట్లో మనకు ముఖ్యము ఈ సంవత్సరం విశ్వాసము కాదు, ప్రేమ కాదు. రెండిటి మధ్యలో ఉన్న విశ్వాసము, నమ్మిక, ప్రేమ 3 ముఖ్యమైన సుగుణాలు మీకు తెలుసు కదా. హోప్, నమ్మకము. నిరీక్షణ అనే పదం చాలాసార్లు వినబోతున్నారు. అది చాలా బరువైన అర్థంతో కూడిన నమ్మకం. నమ్మకం 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 నమ్మకం. మనకు కావాల్సింది దేవుని యందు నమ్మకం, ఒకరి యందు ఒకరి నమ్మకం, మన తిరుసభ యందు నమ్మకం. బయట ప్రపంచము 2025 సంవత్సరాలు గడిచిన క్రీస్తు సువార్త ముఖ్యంగా మన భారతదేశంలో ఎంతోమందికి అందలేదు. ఎంతోమంది దాన్ని బ్లాక్ చేస్తున్నారు. ఎంతోమంది నమ్మిన వాళ్ళని, సువార్త బోధించే వాళ్ళని హింసిస్తున్నారు. మీకు తెలుసు సోషల్ మీడియాలో ఎంత వస్తుందో. ఇంకా కొంతమంది మనలోనే చాలా నిరాశ. ఇంకా యేసు ప్రభు వచ్చి ఇంత చేస్తున్నా, ఇంత సువార్త కార్యక్రమం మంచి జరుగుతున్నా, ఇంకా ఈ లోకం మారుతుందా? మారకపోయినా అట్లా ఉన్నా పర్వాలేదు, కానీ చెడు అలా పైకి అలా విజృంభిస్తుంది అన్న ఈ నేపథ్యంలో హోప్, నిరీక్షణ అనే ప్రధాన అంశము రోమా పౌరులకు రాసిన లేఖ. నిరాశ నివృత్తి అవుతున్న నిరీక్షణ. 3 నీళ్ళు. నీ నిరాశను నివృత్తి చేయి. ఫెయిత్ డస్ నాట్ డిసప్పాయింట్ us. హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ us. కనుక నేను చదివి ముఖ్యాంశాలు. ప్రభునందు ప్రియులైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని పూజ్య గురువులకు, వందనీయ దైవాంకితులకు, అభినందనీయ విశ్వాసులందరికీ సకల మానవుల రక్షకుడైన యేసుక్రీస్తు జయంతి జూబిలీ
2025 సంవత్సర శుభాకాంక్షలు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు క్రిస్మస్ జాగరణ పూజలో ఈ సాధారణ జూబిలీని, విశిష్ట దైవానుగ్రహాలు ప్రసాదించే ఈ జూబిలీని ప్రపంచవ్యాప్త స్త్రీ సభకు ప్రకటించి ఉన్నారు. డిసెంబర్ 29 తిరుకుటుంబ మహోత్సవం నాడు ప్రపంచంలోని పీఠ మండలాలన్నిటిలోనూ ఈరోజు ఈ చారిత్రాత్మక జూబిలీని ప్రారంభించుచున్నాము. ఈ చారిత్రాత్మక హిస్టారికల్ హోలీ జూబిలీ ఇయర్ సందర్భముగా తెలుగు ప్రాంతీయ కథోలిక పీఠ కాపరులందరము సమిష్టిగా మీకు అభినందనలు తెలుపుతూ ఈ కాపరి సేవా లేఖను ఆనందపూర్వకంగా అందిస్తున్నందుకు ఆనందిస్తున్నాము. తెలుగునాట క్రైస్తవం, మన 2 రాష్ట్రాల్లో క్రైస్తవం. సువిశాల భారతదేశంలోని యావత్ కథోలిక స్త్రీ సభలో జంట తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ స్త్రీ సభ దాదాపు 20 లక్షల విశ్వాసులతో మన భారతదేశంలో ఒక విశిష్టమైన స్థానము కలిగి ఉన్నది. దీనిని బట్టి యేసుక్రీస్తు విశ్వాసులైన మీ అందరికీ, ఉపదేశులకు, దైవాంకితులకు, గురువులకు అభినందనలు. ఈ సమయంలో గత, ప్రస్తుత, ఇంతకుముందు ఇప్పుడున్న విదేశీ, స్వదేశీ మిషనరీలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆ మిషనరీలందరికీ, ముఖ్యంగా ఒరుగల్లు పీఠంలో మన పిఎంఏ సభ మిషనరీలు చేసిన సేవ, వారి నిర్మాణాలు, ఇవన్నిటికీ శిరము వంచి నమస్కరించుతున్నాము. మన యువతీ యువకులందరూ దైవ పిలుపును కృతజ్ఞతతో అందుకొని గురువులుగా, కన్యాస్త్రీలుగా, బ్రదర్లుగా ప్రభు సేవ చేస్తూ విశ్వాసులను పటిష్టపరుస్తూ క్రైస్తవేతరులకు సువార్త వెలుగుల సేవా సాక్ష్యమిచ్చుతున్నందుకు మన తిరుసభ యందు మేము గర్వించుతున్నాము. వారు మీ కుటుంబాల నుంచి, మన కుటుంబాల నుంచి వచ్చి ఉన్నారు కనుక వారిలో దైవ పిలుపును, ఈ లోక పిలుపును ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరించుతున్నాము. చాలామంది ఈ కుటుంబాల నుంచి దైవ పిలుపుని అందుకుని దేశ విదేశాలలో, మన దేశంలో మాత్రమే దేశ విదేశాలలో మిషనరీలుగా మన గురువులు, కన్యాస్త్రీలు, భారతదేశం నుంచి వచ్చిన బ్రదర్లు, సిస్టర్లు, ఫాదర్లు ఈ 200 దేశాల్లో, ప్రపంచంలో 200 దేశాలకు పైగా మన బిడ్డలు మిషనరీ సేవలు అందిస్తున్నారు. ఆనాడు మనం మిషనరీలను పొందాము, ఈనాడు మనము భారతదేశం నుంచి ఇవ్వగలుగుతున్నాము. అయినప్పటికీ భారతదేశంలోని క్రైస్తవుల సంఖ్య, కథోలికులు అందున చాలా తక్కువగా ఉండటం వలన మేము కొంత నిరాశతో ఉన్నాము. మన దేశంలో స్వార్థ ప్రచారం 2000 సంవత్సరాల క్రితము థోమాస్ గారితో కేరళ, తమిళనాడులో ప్రారంభమై శౌరివారి రాకతో గోవా నుండి ఈ సంవత్సరం శౌరివారి శరీరాన్ని 10 సంవత్సరాలకు ఒకసారి మనకి చూపిస్తున్నారు. పైనుంచి కిందికి దించి మీలో కొంతమంది పోయొచ్చారు కూడా. కనుక ఇంత స్వార్థ సేవ జరుగుతున్న, ఇన్ని దైవ పిలుపులున్న మన దేశం చాలా కష్టమైన దేశము, క్లిష్టమైన దేశము. మూఢాచారాలు మొదలుకొని సనాతన ధర్మం వరకు మీకు ఏది ఇక్కడ బతకటానికి వీలు లేదు. ఈ మర్రి చెట్టు కింద ఇంకొక గడ్డి మొక్క కూడా మొలచటానికి వీలు లేదని క్రైస్తవాన్ని అలా 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 అణచివేస్తున్న ఈ సందర్భంలో కొంచెం బాధాకరమైనప్పటికీ ఈ జూబిలీ సంవత్సరం మనకి గొప్ప నమ్మకాన్ని, తప్పకుండా దేవుడు ఒకనాటికి తనకు తెలిసిన క్షణములో, సమయములో తప్పకుండా క్రీస్తు సువార్త అందరికి అందే విధముగా ఇది క్రీస్తు రాజ్యం, దైవ రాజ్యం స్థాపింపబెట్టు చేస్తారని గొప్ప నమ్మకంతో ఈ సంవత్సరమును మనం కొనియాడుచు ముందుకు సాగుదాము. మిషనరీలు మన బిడ్డలు దైవ పిలుపులు అందుకుని మాత్రమే కాక మన సంస్థల ద్వారా ఉన్నత విద్యను, మన పిల్లలు 10వ తరగతే కాదు ఉన్నత విద్యలు చదివి అనేక రంగాలలో నిష్ణాతులై గృహస్థ క్రైస్తవులుగా పలు రంగాలలో, ఇంతకుముందు గురువులు, కన్యాస్త్రీలు, బ్రదర్లు మాత్రం చేసే సేవలు ఇప్పుడు మన విశ్వాసులు మీరు కూడా
క్రీస్తు తరపున ఏదో ఒక విధంగా సాక్ష్యమిస్తూ మీరు అనేక సేవలు చేస్తున్నందుకు అదనపు గర్వకారణము. మన తెలుగు శ్రీ సభకు అడిషనల్ ప్రైడ్. గౌరవ ఉపదేశాలు ఎందరో గృహస్థ సేవలో కుటుంబాలతో వారు జీవిస్తూనే గ్రామాలలో క్షేత్రస్థాయిలో కోరు క్రైస్తవులు, జ్ఞానస్నానానికి తయారయ్యే వాళ్ళు, క్రొత్త క్రైస్తవులు, పాత క్రైస్తవులు, ఈ విధంగా అందరినీ కూడా వారు నడిపిస్తూ గురుమండల గురువులకు కుడిభుజమై క్యాటకిస్ట్ ఆర్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ప్యారిష్ ప్రీస్. వారు సంఘాలను సంరక్షిస్తున్నారు. క్రొత్త వారిని తీసుకురావటం, ఉన్నవారిని సంరక్షిస్తూ పోకుండా వారు చేసి వీరి ఉపదేశాల అమూల్య సేవలకు మేము 2 చేతులెత్తి కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము. ఈ విధంగా మన తెలుగు 2 రాష్ట్రాలలో వివిధ అద్వితీయ సేవలతో మన తెలుగునాట శ్రీ సభ దేదీప్యమానముగా ప్రకాశించటము అనటం అతిశయోక్తి కాదు. దేవునికే మహిమ ఘనత చెల్లుకాక. ఈ విధంగా ప్రపంచ శ్రీ సభలో మనము ఈ 2 రాష్ట్రాలలో, ఇప్పుడు తెలంగాణ ఇంకా రాష్ట్రంగా మారింది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతమంది కథోలికులు, క్రైస్తవులు ఇక్కడ లేరు. మనము నైజాము పాలనలో 200 సంవత్సరాలు ఇక్కడ ఉండి అన్ని రంగాలలో వెనకబడ్డాము. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఉండి చక్కటి విద్యా అవకాశాలు, క్రైస్తవం, సువార్త అక్కడ ఎక్కడికి వెళ్ళినా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనుక తెలంగాణలో ఉన్న మనకు ప్రత్యేకమైన బాధ్యత ప్రార్థన, పరిచర్య రెండవది. గురువులు ఆ 2 కూడా మిళితం చేస్తూ మీతో పాటు ఈ జూబిలీ సంవత్సరాన్ని కొనియాడుదాము. ఈ జూబిలీ సంవత్సరానికి సంసిద్ధతా కాలము. పరిశుద్ధ పాపు గారు 2023ను అధ్యయన సంవత్సరము. చదివి తెలుసుకోవాలి క్రీస్తుని గురించి. బైబిల్ మాత్రమే కాదు, వేదాంత విషయాలు, తత్వశాస్త్ర విషయాలు, దైవశాస్త్రం అని 2వ వాటికన్ సమావేశం అయిపోయి 60 సంవత్సరాలు దాటింది. ఆయన అప్పటి ఇంకా చాలామందికి తెలియదు. ఏమి మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కనుక తెలుసుకోండి అని 2023ని కనీసం సెమినరీలలో, నౌషెట్లలో అమ్మగారులు, స్వాములోర్లు, ఈ విధంగా కొంతమంది విశ్వాసులు, కౌన్సిల్ మెంబర్స్, ఆసక్తి గల చదివిన వాళ్ళంతా కూడా వాటిని చదివి ధ్యానించి ప్రార్థించి ఉన్నారు. 2024 అంటే ఈ సంవత్సరం ఇంకా 3 రోజుల్లో ముగుస్తుంది. దీన్ని ప్రార్థనా సంవత్సరంగా ప్రకటించారు. ఎంత చదువుకున్నా, ఎంత తెలివితేటలు వచ్చినా ప్రార్థన గుండె పని చేయకపోతే అది ఫలించదని ఈ సంవత్సరాన్ని మొత్తం ప్రార్థనా సంవత్సరంగా పరిశుద్ధ పాపు గారు ప్రకటించి ఉన్నారు. మనం ఆదివారం జూబిలీ ప్రార్థన చేస్తున్నాము. కనుక అన్ని పీఠ మండలాలలో, గురు మండలాలలో, అన్ని దేవాలయాల్లో ఈ జూబిలీ ప్రార్థన చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ మేము అభినందిస్తున్నాము. జూబిలీ పుట్టుపూర్వోత్తరాలు. లేవియకాండం 25వ అధ్యాయము. యేసు ప్రభు ప్రకటించిన నజరేత్ మిషన్ ప్రకటన, మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టో అంటారు కదా, క్రీస్తు ప్రకటించిన మేనిఫెస్టో. లూకా 4:18 ప్రభు ఆత్మ నాపైనున్నది, ఆయన నన్ను అభిషేకించను పేదలకు సువార్త ప్రకటించుటకు, చెరలో ఉన్న వారిని బందీలు ఏ బంధకాలు కానీ అన్ని విడిపించుటకు. ఈ విధంగా జూబిలీ సంవత్సరము ఇదిగో ఇప్పుడే నాలోనే నెరవేరుతుందని చెప్పినాడు. ఈ పరమార్థంలో ఈ జూబిలీని మరి ఒకసారి 2025 తర్వాత మరీ ముఖ్యంగా 2000 సంవత్సరాల్లో మహాజూబిలీని కొనియాడాం. మహాజూబిలీ ఇక్కడున్న పెద్దవాళ్ళకి గుర్తుంటే 2000 సంవత్సరంలో 25 సంవత్సరాలు గబగబా దొర్లిపోయినాయి. 2025కి మరలా ఇది సాధారణ జూబిలీ అంటాము. అది మహాజూబిలీ, ఇది సాధారణ జూబిలీ. మధ్యలో 2015-16లో కృప, కరుణ, కారుణ్య జూబిలీ మనం చేసుకున్నాము. దాన్ని అసాధారణ, ఎక్స్ట్రాఆర్డినరీ జూబిలీ అంటారు. అందుకే దీన్ని సాధారణ జూబిలీ
ప్రతి 25 సంవత్సరాలకు వచ్చేదాన్ని సాధారణ జూబిలీ. మర్సీ, ఇయర్ ఆఫ్ మర్సీ, అది అసాధారణ జూబిలీ. ఇంకొక 1000 సంవత్సరాలు కడితే మహాజూబిలీ అవుద్ది. మరలా 3000 సంవత్సరాలు ఇక్కడ ఎవరు ఉన్నాం. 3000 వచ్చేసరికి ఇప్పుడు ఇంకా 2024, 25, 2050లో మళ్ళీ వస్తుంది సాధారణ జూబిలీ. అప్పటి వరకు నేనైతే ఉండను, మరి మీరు. కనుక మనం ఈ విధంగా ఆది యందు ఉన్న వాక్కు దేవుడు, ఆ వాక్కు మనుష్యుడై జన్మించిన క్రీస్తు జయంతి. ఇదిగో చిన్నారి బాలయేసు చెక్క ఉయ్యలలో ఊగుతున్నాడు. దీంట్లో పండబెట్టింది మరియ తల్లి. శిలువ మీద పండబెట్టబోతున్నారు ఆయన్ని. రెండు కూడా పండబెట్టడం చూడండి. ఈ విధంగా ఈ రెండింటి మధ్యలో ఉన్న బంధాన్ని మనం ఈ జూబిలీ సంవత్సరం అంతా కూడా కొనియాడుతూ ముందుకు సాగి, పై పండగలు మాత్రము కాదు, మన తెలుగు సంస్కృతిలో పండగలు, ఆర్భాటాలు, హంగామాలు ఎక్కువ ఉంటాయి. అంతరంగ పండగ కూడా పైన ఇవన్నీ అవసరమే. ఈరోజు పిల్లలు ఇప్పుడు నడి పూజలో జెండాలు ఊపుతారు, హోసాన పాడినప్పుడు జెండాలు ఊపుతారు. ఈ ప్రదక్షిణ అవసరమే. ఇవన్నీ వీటన్నిటితో పాటు అంతరంగము, అన్ని రంగాలను ప్రభావితం చేసి జూబిలీ కావాలి. అంతరంగ నూతనీకరణ, శత్రువుల మన్నింపు. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఒక్క శత్రువు కూడా మనలో మిగిలి ఉండకూడదు. మనల్ని ఇంకా వేధిస్తున్న, బాధిస్తున్న వాళ్ళ మారు మనసు కోసం మనం ఎంత అలకనైపోద్ది అంటే మన హృదయం అలా చేస్తే చాలా బరువులు మనలో ఉంటుంది. ఇవన్నీ అన్నిటిలో కష్టమైంది ఏంది క్రైస్తవ జీవితంలో? మన్నించటము. సొంత వారిని మన్నించటమే కష్టమైపోతుంది. శత్రువుల సంగతి వదిలిపెట్టండి. మనల్ని ఎదిరించే వారిని, బెదిరించే వారిని వదిలిపెట్టండి. కనుక అది ఒక్కొక్క డిగ్రీ, చలికాలం, ఎండాకాలం ఒక్కొక్క డిగ్రీ పైకి పోద్ది. ఇప్పుడు చూడండి, పోయిన వారు ఎంత చలిగా ఉందో, ఇప్పుడు మనకి ఫ్యాన్లు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కనుక ఆ మన్నింపు, పవిత్రాత్మ నడిపింపు, అందరితో సత్సంబంధాలు, మన్నింపు కాదు, అందరితోని, మన వాళ్ళతోని, మన కులంతోనే, మన విచారణ కాకుండా అందరితో ఏ విధంగా మనం దేవుని వలె రూపొందటానికి మనిషిగా మారిన దేవుడు ఇచ్చే మనకు గొప్ప సందేశం అది. ఆధ్యాత్మిక స్వేచ్ఛ. అంతరంగంగా బయటికి ఎన్ని సంఖ్యలు మనకున్న బంధకాలు ఉన్నా కానీ అంతరంగంలో ఎంత స్వాతంత్రంగా ఉండాలంటే అలా పక్షిలా పైకి ఎగురుతూ ఉండే ఈ సంవత్సరాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే ఈ పవిత్ర వరాలను చేతులా పోగొట్టుకున్నట్టే అని మేము భావిస్తున్నాము. ఆది యందు ఉన్న వాగ్దేవుడు, యోహాను 1:1, ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుని చెంత ఉండెను, ఆయన చేతనే సమస్తం సృష్టింపబడిన బైబిల్. ఆయన మనిషి అవతారం ఎత్తి 2025 సంవత్సరాల ఉత్సవాన్ని పరిశుద్ధ పాపు గారు, నిరాశ అనేది చాలా చీకటిలా కమ్మకపోతుంది. నిరీక్షణ, దేవుని యందు గొప్ప నమ్మకము, మనిషి మధ్య ఉన్న నమ్మకం మనల్ని ఆనంద పరవశులను చేస్తుంది. ఆశీర్వాదం, ఆనందం మాత్రం కాదు, ఇది ఆశీర్వాదాల సంవత్సరము, ఆనంద సంవత్సరంతో పాటు. కనుక ఆ కృపాయుగము. కనుక ఈ కృప ఎట్లా పొందాలి అనేది తర్వాత వస్తుంది. కనుక ఈరోజు స్థానిక పీఠ కాపురి అయిన నేను ప్రధాన దేవాలయంలో తన యొక్క ప్రధాన ఆసనము కథేడ్రా అంటారు. ఆ దేవాలయంలో ఈరోజు పీఠ కాపురులందరూ బిషప్స్, ఆర్చ్ బిషప్స్ అందరూ కూడా ఈరోజు ఈ పండుగను డయాసిస్ తరపున, డయాసిస్ పక్షాన ఈ వరంగల్ పీఠానికి నేను ప్రారంభిస్తున్నాను. తిరుకుటుంబం రోజున శిలువ ప్రదక్షిణతో, గురువుల ప్రతినిధులుగా ఈరోజు అందరు గురువులు ఆరేరు విచారణలో ఉండాలి. కనుక గురువులందరూ కలిసి వచ్చే ఒక రోజు ఉంటుంది. స్త్రీల జూబిలీ, పురుషుల, ఉపదేశుల, మఠవాసుల, బాలబాలికల జూబిలీలు. పరిశుద్ధ పాప గారి సంవత్సరం మనకు మొత్తం కావలసిన ఈ ముఖ్యమైన పండుగలన్నింటినీ కూడా వివరిస్తూ క్యాలెండర్ ఇచ్చారు. ఏ నెలలో ఎప్పుడు ఎవరు ప్రతి విచారణలో, ప్రతి డయాసిస్లో అది కొనియాడాలి ఆ పండుగలని. కనుక గురువులందరూ ఒకరోజు వచ్చి గురువుల జూబిలీ వేడుకను ఇక్కడే మనం కొనియాడతాం. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడికి రాలేని వారందరూ కూడా
ఈ సిలువలు పరిశుద్ధ పాపు గారు డైసెస్కి ఒక్క సిలువను మాత్రము తన ఆశీర్వాదములతో ఇచ్చారు. వాటిని నేను పీఠ కాపరిగా మన డైసెస్లో ఉన్న డీనరీలు అన్నిటికీ కూడా ఒక్కొక్క సిలువను ఆశీర్వదించి ఇస్తున్నాను. వీటితో జనవరి అర్ధరాత్రి పూజ మొదలుకొని విచారణలలో జూబిలీ సంవత్సరం ప్రారంభిస్తాము. అంతేకాకుండా మన పీఠములో కొన్ని దేవాలయాలను సందర్శిస్తే మీకు పరిపూర్ణ ఫలాలు వస్తాయి. ఫాతిమా కథీడ్రల్, కరీంనగర్ వాసులకు లూర్దు మాత దేవాలయము, ఇక్కడ కరుణాపురములో బాలయ్య పుణ్యక్షేత్రము, ధర్మసాగర్ కట్ట మీద కొండ మీద ఉన్న సహాయమాత పుణ్యక్షేత్రం, తర్వాత ఇక్కడ మహబూబాబాదులో బంజారా మేరీ మాత దివ్య కారుణ్య పుణ్యక్షేత్రము, కాళేశ్వరము ఏమి నది అది? గోదావరి నది పక్కన ఇప్పుడిప్పుడే నిదానంగా ఇలా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎవరికైనా ప్రతి విచారణ నుండి ప్రతి గ్రామం నుండి కూడా ఒక తీర్థయాత్రను తీసుకొని ఈ 7 దేవాలయములను సందర్శించటము, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఈ జూబిలీ దేవాలయాలు అంటారు, వాటిలోకి పోయి ప్రార్థన చేస్తే మీకు ప్రత్యేకమైన వరప్రసాదాలు వస్తాయి. ఈ సంవత్సరం మాత్రం వాటినే పరిపూర్ణ ఫలాలు అని అంటారు. మనకు తెలుసు కదా, పరలోకములో పాపం మన్నింపే కాదు, ఈ లోకంలో రావాల్సిన శిక్షను కూడా కొన్ని షరతులతో, అవేంటో తర్వాత చదివి వినిపిస్తాను. కనుక ఈ విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టండి. పూజా ప్రార్థనలతో తమ ఉన్న స్థలంలోనే కాకుండా మనమందరము వివిధ ప్రాంతాలకు వెళ్ళి వీలైన వాళ్ళు రోమా పట్టణమునకు పోయి పునీత పేతురు దేవాలయము, పౌలు దేవాలయము, మేరీమాత మొట్టమొదటి మరియమాత పేరు నిర్మించిన మహాదేవాలయము, ఇంకొకటి పాపుగారి కథీడ్రల్. ఈ 4 కూడా కృపా ద్వారాలు ఉన్నాయి. అవి పవిత్ర భూమిలో, హోలీ ల్యాండ్లో పోగలిగిన వాళ్ళు పోయేవాళ్ళు. ఈ విధంగా మన జీవితమే ఒక తీర్థయాత్ర. కనుక పొద్దున్న లేచిన కానించి ఇంట్లోనే కూర్చుంటామంటే నడవదు కదా, యాత్ర రోజు. అది ఇంకా ఆధ్యాత్మికంగా మన ఆధ్యాత్మిక యాత్రగా ఈ సంవత్సరం జూబిలీ యాత్రగా మనము ఈరోజు వీటన్నిటినీ మొదలు పెడుతున్నాము. కనుక పీఠ స్థాయిలో ప్రాంతీయ రీజనల్ చర్చ్ అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జూబిలీ ఇయర్ని మేము సందర్భముగా దీని గుర్తింపుగా 2 మహాసభలు నిర్వహించబోతున్నాము. ఒకటి హైదరాబాదులో, రెండవది విజయవాడలో. ఆ ప్రాంతం వాళ్ళందరికీ అన్ని పీఠాల నుంచి, ఇక్కడి నుంచి కూడా విజయవాడ పోవచ్చు, విజయవాడలో హైదరాబాద్ కూడా రావచ్చు. కనుక ఈ విధంగా 2 మహాసభలను, వేడుకలను నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మన పీఠములో పీఠ స్థాయిలో ఒక ప్రోగ్రాం, అన్ని విచారణలు కలిసి. తర్వాత డీనరీ స్థాయిలో అంటే గన్పూర్ ఒక డీనరీ, ఆ చుట్టుప్రక్కల ఉన్నవన్నీ విచారణలు, కరీంనగర్ ఒకటి, మహబూబాబాద్ ఒకటి, ఊకల్ ఒకటి, ఈ విధముగా డీనరీలు తెలంగాణ తరపున నిర్వహించే సమావేశాలన్నిటికీ మీ భాగస్వామ్యం, మీ సహాయ సహకారాలు, మన డైసెస్లో కొనియాడే ఈ పండుగలకు కూడా మీ ఆర్థిక సహాయం, హార్దికం, గుండె హృదయ భాగస్వామ్యం మాత్రమే కాకుండా ఆర్థికంగా పనిచేయటంలో అన్ని రకాల సహకారం అందించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. తప్పకుండా మీరు చేస్తారని మాకు గట్టి నమ్మకం ఉన్నది. ఏంటిది నిరీక్షణ? ఏంటిది? దేవుడు మన రక్తంలోనే ఆశాభావం అనేది పెట్టాడు. మన జన్యువుల్లో, మన జీన్స్లోనే మనిషి ఆశ లేకపోతే బ్రతకలేడు. గాలి, ఆక్సిజన్ కంటే ఎక్కువ మన రక్తంలో మనకు కనపడని ఆశ, జీవిస్తాము, సాధిస్తాము అన్న ఆశ మనకు తెలియకుండానే అది క్రైస్తవ సుగుణముగా మారిపోయి క్రీస్తుచే మార్చబడి నిరీక్షణ. అసలు మొత్తం భూమి అంతా కూలుతున్న దేవుడు నన్ను చూసుకుంటాడు,
సునామీలో మునిగిపోతున్న దేవుడికి ఇష్టమైతే, దేవుడి చిత్తమైతే నేను బ్రతుకుతాను. మనకు విమానం కూలిపోయింది 69 మందితో, ఒక్కరు కూడా బతికే అవకాశం లేదు. ఆ ఫోటో చూస్తే మధ్యలోనే విమానం కాలిపోతూ, కానీ 29 మంది బతికారు. ఒక చిన్న బాలుడు పాప కూడా బ్రతికారు. ఈ విధంగా ఆశ అనేది దేవుడు మన గుండెల్లో పెట్టారు. ఆశని చంపవద్దు, దీపమును ఆర్పివేయద్దు, ఇది మన గుండెల్లో వెలిగే దీపం లాంటిది అని నిరీక్షణ, హోపు అనేది. మరియమాత చెప్పినట్లుగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని లూకాసు సువార్త 1:37 చెప్పినట్టు మరియమాత కూడా మనకు ఆదరుగా ఎప్పుడు ఆమె ఉంటూనే ఉంటుంది. కనుక జూబిలీ ఇది ఒక పెట్రోల్. బండి నడవాలంటే పెట్రోల్, డీజిల్ అవసరం. మన జీవితం నడవాలంటే ఇంధనం, ఈ చమురు ఇది అవసరం. కనుక ఇది మనకి ప్రపంచానికి రావాలని కోరుకుందాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీఠాధిపతుల తరఫున ఇచ్చిన ఈ లేఖను మీకు సమర్పిస్తూ, ఇంకా మీరు అందరం కలిసి ఈ సంవత్సరాన్ని అర్థవంతంగా, యోగ్యవంతంగా చేస్తూ, ప్రతి విచారణలో గురువులు లేని గ్రామాలు, కోరు క్రైస్తవులు, కొత్త క్రైస్తవులు, కనుక మనమందరం ఈ పీఠ కేంద్రంలో ఉన్నాం. కనుక అన్ని విచారణల కంటే మనకు ఎక్కువ బాధ్యత ఉన్నది ఫాతిమా నగర్ కథీడ్రల్ విచారణ. కనుక మనమందరం ఉండి ఈ సంవత్సరాన్ని ఆశీర్వాద సంవత్సరముగా, అనుగ్రహాల సంవత్సరముగా, సఖ్యతా సంవత్సరముగా, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్మస్వేచ్ఛ సంవత్సరముగా, ఆధ్యాత్మిక విడుదల, ఇవన్నీ కూడా మనకు రావాలని కోరుకుంటూ దేవుని స్తుతించుదుముగాక. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకంను భూలోకంను సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్తుడు మన యొక్క నాథైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చింది. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత వార్ల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిని స్వీకరించు శ్రీకరా సుతుని చిన్న కానులను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిని స్వీకరించు శ్రీకరా సుతుని చిన్న కాంతలను. మదనిసా నిసగసా యమదని సగసని సనిదని దమ దమ గమ గస సబ బబ దని దని స స గ గ మమ గ గ మమ గ గ మమ గ దని ని మమ గ దని. నీవే కదా సర్వ సృష్టి, నీకవసరమేమున్నది. నా జీవిత భాగ్యమును నాకున్నది సకలమును. నీవే కదా సర్వ సృష్టి, నీకవసరమేమున్నది. నా జీవిత భాగ్యమును నాకున్నది సకలమును. అర్పింతును అందుకో అమరుడని సేవకై. అర్పింతును అందుకో అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిని స్వీకరించు శ్రీకరా సుతుని చిన్న కాంతలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిని స్వీకరించు శ్రీకరా సుతుని చిన్న కాంతలను.
సమాధానము అనుకుడేచ నీవించిన వరములుగా చేకొని దీవించు దేవని చిత్తము పాటించగా తనువు తలకు మనసు స్వేచ్ఛ నీవిచ్చిన వరములుగా చేకొని దీవించు దేవని చిత్తము పాటించగా ఆలించుము ప్రేమతో నీ పూజలు నే చేదు ఆలించుము ప్రేమతో నీ పూజలు నే చేదు ఉప్పొంగిన హృదయము అర్పించే అంజలిని స్వీకరించు స్వీకరాసుతుని చిన్న కాంతలను ఉప్పొంగిన హృదయము అర్పించే అంజలిని స్వీకరించు స్వీకరాసుతుని చిన్న కాంతలను. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేమర్పించి సమాధాన బలిదానములను దయతో స్వీకరింపుము. దేవమాత కన్యమాత యొక్కయు పునీత యోసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థనల సహాయమున మా కుటుంబములను మా తల్లిదండ్రులను నీ ప్రేమలోను శాంతిలోను స్థిరపరచుకుందముగాక. మా బిడ్డలను బాలయేశ్వర ప్రసాదములతో నింపుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడు నే చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు క్రీస్తునందు ప్రత్యక్షమునర్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించటం వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో అతనిని మా కన్నులు కాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా తిరుకుటుంబ పండగ ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడిగా ఉన్నప్పటికీ కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావంలో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకు, సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకు, దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరలా ఆహ్వానించుటకు అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళములతో అనేకమై ఆనందపూర్వకంగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. ఓ
ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుతున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిశువులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. వరకు వేచియుందుము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకపరుచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ఉడుమల బాలా పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్తాన మగుదుము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లి యగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము.
యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. పరిపూర్ణ ఫలాలు పొందటానికి మన కథీడ్రల్ ముఖ్యమైన కేంద్ర దేవాలయము. దాని బోర్డు మీరు పెట్టాలి ఇక్కడ గుడికి వచ్చేవాళ్ళం. తర్వాత పరిపూర్ణ ఫలాలు పొందటానికి అవసరమైన విధి విధానాలు నేను చదివిన పెద్ద తలుపు దగ్గర మీరు పెద్ద ఫ్లెక్సీ చేసే సంవత్సరం అంతా పెట్టాలి. కనుక ఎప్పుడు ఎలా అనేది ఆయనకి తెలుసు. మనమందరం మరి ఒకసారి జూబిలీ సంవత్సరం నందు ఆనందిస్తూ దేవుని తండ్రి డాడీ అని పిలుస్తూ పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశించుగాక, కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్మ పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం దానికి శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో నజరేతూరి సినగోగు మందిరములో తన జూబిలీ మేనిఫెస్టోను ప్రకటించి నేడు మనకు ఈ జూబిలీ సంవత్సరం సాధించు క్రీస్తు ప్రభు శరీర రక్తం వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఆయనను మీరు ఒక మాట పలికిన నా స్వస్థత పొందెను. క్రీస్తు శరీరం నిత్య జీవనను కాపాడుకుంటాం. ఆమేన్. ఓ
కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే చేరుకోమంటే. శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని. తీసుకోండి మీరు ఇది నా శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని. ఆరగించెదా ఆనందించెదా ఆరగించెదా ఆనందించెదా ఉపాసగా ఆరాధించెదా అనుసరించెదా నా జీవన నేత. ఉపాసగా ఆరాధించెదా అనుసరించెదా నా జీవన నేత. ప్రార్థించుదము. కరుణాపూరితుడవైన ఓ తండ్రి, పరలోకం నుండి ప్రసాదింపబడిన దివ్య వాక్కుతో దివ్య ప్రసాదముతో నీవు సంతృప్తి పరిచిన వారు పవిత్ర కుటుంబమైన యేసు మరియు యోసేపు ఆదర్శమును పాటించినట్లు చేయము. మా ఈ జీవిత బాధలను కష్టములను అనుభవించిన పిమ్మట మేము యేసు మరియు యోసేపులతో వారి ప్రత్యక్ష దర్శనమునకు పాత్రలగినట్లు కరుణింపుడు. ఈ జూబిలీ సంవత్సరమును మేము నిండు మనసుతో నిండు హృదయంతో పాటించుచు దాని వరప్రసాదములు మా కొరకును ఇతరుల కొరకును మా భారతదేశ రక్షణ కోసం మేము ప్రార్థించినట్లు మమ్మందరిని దీవించుడు. యేసు మరియు యోసేపుల వరప్రసాదములు ప్రతి కుటుంబంపై ప్రసాదించమని మా ఊరుగల్లు పీఠమును భారతదేశమును వెరసి ప్రపంచమునే ఒక మహా కుటుంబముగా తయారు చేయమని బెత్లెహేములో జన్మించి కుటుంబములో పెరిగి పెద్దవాడైన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము. పరిశుద్ధ పాప గారి ఫోంటిఫికల్ బ్లెస్సింగ్స్ పరిపూర్ణ ఫలముల కొరకు మీ శిరములు వంచి ప్రార్థించండి. ఆది అంతము లేని మంచితనమునకు నిలయమైన దేవాది దేవుడు తన కుమారుని మనిషి అవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన ఆయన జన్మంతో తిరుకుటుంబ పండుగను దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభు అందరి అంధకారములను తొలగించి కుటుంబములను పవిత్రపరచి కుటుంబములోని అంధకారమును తొలగించి అన్ని కుటుంబములను పవిత్రమునర్చుదురుగాక. తన కుమారుని జనన వార్తను తిరుకుటుంబమును గాంచు పశువుల పాకలో తిరుకుటుంబమును గాంచు సందేశమును దూత ద్వారా దేవుడు గొర్రెల కాపరులకు తెలియజేసును. ఆ ప్రభువే మీ మనస్సులను మీ కుటుంబములను తన జనన ఆనందముతో నింపి గొల్లల వలె తన స్వార్థ ప్రచారకులుగా మేము దీవించుదురుగాక. త్రిత్వేక సర్వేశ్వరుడే ఒక కుటుంబముగా ఉండి తన కుమారుడు ఒక కుటుంబంలో జన్మించి జీవించినట్లు కుటుంబం యొక్క విలువను పవిత్రతమును కష్టపడి పనిచేయి మనస్తత్వమును అన్ని వరములను దయచేసిన దేవాది దేవుడు మీ కుటుంబములను తల్లిదండ్రులను బిడ్డలను తన యొక్క ప్రియమైన కుటుంబములుగా మలచుదురుగాక. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ జూబిలీ ఆరంభ పూజకు ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన ఫాతిమానగర్ విచారణ గురువులను, సహాయక గురువులను, ప్యారిష్ కౌన్సిల్ని, దైవాంకితులను అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ముఖ్యంగా మన పిల్లల్ని చక్కటి జెండాలతో ఈ పండగకు కలకలలాడేటట్టు చేసిన వారందరినీ అభినందిస్తున్నాను. అటు తర్వాత దీన్ని దైవార్చనను చక్కగా కొనియాటకు మా సెక్రటరీ ఫాదర్ అనుకిరణ్ గారికి, పాటలు పాడిన వారికి అందరికి కూడా ఇంతమంది ఒకే ఒక పూజలో పాల్గొని ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మనమే ఇంత పొద్దున్నే ఈ జూబిలీని ప్రారంభించాము. దీన్ని రికార్డు కూడా చేశారు. కనుక మరి ఒకసారి వందనములతో మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేశం ఊరువాడ జాతులన్నీ దర్శించును దివ్య కాంతి దైవవాక్కులో. దేశం ఊరువాడ జాతులన్నీ దర్శించును దివ్య కాంతిని దైవవాక్కులో. చెదరై చెదిరిపోయిన బిడ్డలు, చెదరై బెదరిపోయిన బిడ్డలు కనుగొందురు తమ ఇంటిని నీ తనయునిలో. కనుగొందురు తమ ఇంటిని నీ తనయునిలో, నీ తనయునిలో.
పాటలో నా నమ్మకం